బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట గత కొన్ని రోజులుగా సప్తగిరి థియేటర్ వద్ద 28, 29, 30 వార్డు మహిళలు కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వద్దంటూ అధికారుల నిర్లక్ష్యంపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 21 రోజులుగా మద్యం షాపులు తొలగించాలని ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్యాత్మిక పర్యటనలో కర్ణాటకలో దైవ దర్శనాలు చేసుకుని తిరిగి వచ్చిన ఎమ్మెల్యే వేగుల దీనిపై స్పందిస్తూ శుక్రవారం నిరాహార దీక్ష చేసిన ప్రాంతానికి ఎక్సైజ్ పోలీస్ వారిని తీసుకుని వచ్చి చర్చించి మద్యం షాపుల వల్ల ఆందోళన వివరిస్తూ చట్ట ప్రకారం అయితే మద్యం షాపు నిర్మించుకునే అధికారం యాజమాన్య వారికి ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజలకు మంచి చేసే విధంగా నడుచుకుంటామని మద్యం దుకాణం నిర్వహించడం జరిగిందని, శిబిరంలో ఉన్న మహిళల ఆందోళన విరమించుకోవాలని తెలిపారు. ఈ విషయంపై దీక్ష నిర్వహిస్తున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ జై వేగుల్లా అంటూ సందడి చేస్తూ ఎమ్మెల్యే వేగులను పూలమాలతో సత్కరించి వెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, ఎన్జీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిశీలించి చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు. చట్ట ప్రకారం యాక్షన్ ఏమవుతుంది? చట్ట ప్రకారం అంటే ఏమవుతుంది? మరి గత 23 రోజుల నుంచి 28, 29, 30 వార్డులకు సంబంధించినటువంటి ఈ సప్తగిరి థియేటర్ ఎదురుగుండా లిక్కర్ షాప్ ఓపెన్ చేయడానికి వారు ప్రయత్నం చేయడం, దాని మీద ఇక్కడ ఉన్నటువంటి సోదరిమ్మలు అందరూ కూడా మరి ఒక టెంట్ వేసి వారికి నిరసన వ్యక్తం చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిలే నిరాధ్యక్షులు కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. దీనిపైనే వారం రోజుల క్రితం మరి మనకి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పి కేశవం వస్తానంటే వీరందరూ కూడా అక్కడ రమ్మని చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మరి ఆ మేడం గారు కూడా వీరందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేనేమనుకున్నానంటే నేను ఆ రాత్రి బయలుదేరే తీర్థయాత్రకు వెళ్ళడం జరిగింది కర్ణాటక. రాత్రి వచ్చినంటే దగ్గర మనకి సమస్య పరిష్కారం అవ్వలేదంటే ఈ లోపల లెటర్ ఒకటి వచ్చింది, యాజ్ పర్ యాక్ట్ ఫాలో అవ్వమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు రాశారు. కానీ మరి ఈ యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఇటు ఎక్సైజ్, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి సీఏలు, ఈఎస్ గారితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ కూడా అదే ఎవరైతే ఆ షాపు యజమాని ఉన్నారో వాళ్ళు కూడా నచ్చమని చెప్పడం జరిగింది. దానిపైన ఇంకా ఇక్కడి నుంచి షాపు పెట్టకుండా మాత్రం మొత్తం డిపార్ట్మెంట్తో మాట్లాడడం, ఈ షాప్ ఇక్కడి నుంచి మరి వేరే చోటకి వారు మార్చుకోమని చెప్పి డిపార్ట్మెంట్ వారు వాళ్ళని కోరడం జరిగింది. అంచేత ఈ క్షణం నుంచి ఈ టెంట్ను కూడా ఇక్కడ తీసివేసి అంటే వారి కోరిక తీరింది కాబట్టి ఈ టెంట్ను తీసేమని చెప్పి కూడా మహిళా సోదరులను అడిగాం. వారు కూడా అంగీకరించారు. ఏదేమైనప్పటికీ మరి ఆడవారికి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందిని మరి వేళ మనం దీన్ని తొలగించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకుంటూ ఇచ్చేదంటే యాక్ట్ అనేది ఓ రకంగా ఉంటుంది, ప్రజలకు అవసరాలు ఓ రకంగా ఉంటాయి కాబట్టి ఆ అవసరం తగ్గట్టుగానే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా అందరికీ సవినయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సుమారుగా క్లియర్గా కూడా లెటర్ కూడా ఇప్పుడు మీకు చూపించాం, మీకు కూడా కాపీ ఇస్తాం. మనకి యాక్ట్ ఓ రకంగా ఉంటుంది, వాటిని బయట వాళ్ళు చెప్పి కౌరులు ఏ రకంగా ఉంటాయి. ప్రతిపక్షం అనేది రకరకాలు చెప్తూ ఉంటారు, 5 నిమిషాలకే క్లియర్ అయిపోతాయి అంటే మనకి చట్టం ఎందుకు? ఆ చట్టంలో ఉన్నామట కాబట్టి రిక్వెస్ట్ అన్నా ఇంత మాట్లాడింది రిక్వెస్ట్ అన్నాను తప్ప ఆర్డర్ అంటలేదు, రిక్వెస్ట్ ఇచ్చేదంటే ఇప్పుడు మెయిన్ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన తప్ప వేరే కాదు. దానికి అనుగుణంగానే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉన్నది కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతాం.